రాహుల్ గాంధీ ఓ హైడ్రోజన్ బాంబ్ వేస్తున్నాను, ఆటం బాంబ్ వేస్తున్నానంటే ఇదివరకు మాకు స్కూళ్ళల్లో ఇంట్లో పప్పన్నం తిని వెళ్ళిన తర్వాత కంపు కొడుతున్నప్పుడు స్కూల్లో ఏం బాంబు వేసాడరా అంటే ఆటం బాంబు అని ఒకడు, హైడ్రోజన్ బాంబు ఒకడు, అట్లా వెటకారంగా మాట్లాడుకునేవాడు. ఇప్పుడు ఈయన బాంబులు అట్లాగే కంపు కొడుతున్నాయి. బేసిక్‌గా అయితే మోడీ వ్యతిరేకులు, హిందూ ద్వేషులు, లేదంటే గనక ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులు ఇలాంటి వాళ్ళందరూ మాత్రం వెంటనే అబ్బా అసలు ఏం పేల్చాడురా, ఏం పేల్చాడురా అంటున్నారు. తర్వాత ఏం పేల్చాడురా అంటున్నారనమాట. ఎందుకొచ్చిందంటే మొన్న మధ్యన కర్ణాటకలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం గురించి అన్నాడు. సీన్ కట్ చేస్తే అక్కడ ఏ నియోజకవర్గంలో అయితే ఆయన చెప్పుకొచ్చాడో అక్కడ కాంగ్రెసే గెలిచింది. ఏ అసెంబ్లీ నియోజకవర్గం అయితే ఆయన చెప్పుకొచ్చాడో అక్కడ కాంగ్రెసే గెలిచింది. ఆ బూతుల దగ్గర కాంగ్రెసే గెలిచింది. అంటే ఓట్ చోరు ఎవరు చేసినట్టు? కాంగ్రెస్ చేసినట్టు. అట్లాగే నిన్న ఎవరో మోడల్ పేరుతో అంటే ఆ మోడల్ వచ్చి ఏమన్నా ఓటేసిందా? ఆ పేరుతో ఉన్న మహిళ ఉంది అని తేలింది. అట్లాగే ఒక ఇంట్లో 60 ఓట్లు ఉన్నాయంటే 60 మంది ఉన్నామని ఆళ్ళు లెక్క చూపించారు. అక్కడ తుస్సుమంది. అయితే ఇది ప్రచారం చేయట్లేదు. ఈ నెగెటివ్‌గా ప్రచారం చేసినోళ్ళు ఇది చేయట్లేదు. ఈవెన్ పేపర్‌లు కూడా అమ్ముడుపోతున్నాయి. వన్ సైడెడ్ వెర్షన్‌నే ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఆ తర్వాత అక్కడికి వెళ్లి కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చేస్తున్న ప్రయత్నం కూడా వీళ్ళు చేయట్లేదు. నేషనల్ మీడియా చేస్తుంది. ఆ విషయంలో మెచ్చుకోవాలి. అది పక్కన పెడితే తాజాగా అయ్యగారు చేసినటువంటి మొలానా సెగ్మెంట్ డకోలా గ్రామంలో ఈ బ్రెజిలియన్ మోడల్ గురించి చెప్పినటువంటి దాంట్లో 223 ఓట్లు ఉన్నాయని చూపడం. అయితే 2024 పోలింగ్‌లో అక్కడ కాంగ్రెస్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయట ఆ బూత్‌లో. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 275, కాంగ్రెస్‌కి 600 ఓట్లు వచ్చినాయి. 200 ఓట్లు వచ్చినాయట. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కన్నా కాంగ్రెస్‌కు 392 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 2019తో పోలిస్తే 2024 కాంగ్రెస్‌కి అధిక ఓట్లు పడ్డాయి. అంటే ఎక్కడైనా సరే పాపం కాంగ్రెస్ వాళ్ళు ఓట్ చోరు చేసి గ్రౌండ్ లెవెల్‌లో ఏదో మేనేజ్ చేసినా కూడా ఎక్కువ ఓట్లు వచ్చి బీజేపీ గెలుస్తున్నట్టుంది. అది తెలియక పాపం రాహుల్ గాంధీ ఆ ఆరోపణలు చేస్తం ద్వారా తమ పార్టీ చేసిన తప్పులు బయట పెడుతున్నట్టుంది.